పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునానియందు ప్రియ సహోదరి సహోదరులారా, 21వ సామాన్య ఆదివారపు వాక్య ధ్యానాంశమునకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం చదివినటువంటి 3 దివ్యగ్రంథ పట్టణాల నుంచి మన యొక్క క్రైస్తవ జీవన విధానంలో కొన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చి ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని శిష్యులను అడిగినప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాలను క్రీస్తు ప్రభు ముందు ఉంచుతారు. కానీ యేసునకు ప్రజల అభిప్రాయం మాత్రమే సరిపోదు. ఆయన ప్రశ్నను వ్యక్తిగతంగా మార్చి చెప్పినటువంటి ప్రశ్నను మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో నేను ఎవరని మీరు భావించుచున్నారు అని క్రీస్తు ప్రభు అడుగుతారు. క్రైస్తవ జీవితము కూడా ఈ ప్రశ్న దగ్గరే మొదలవుతుంది అని మనం అందరము కూడా గుర్తుంచుకోవాలి. నూతనముగా క్రైస్తవ మతంలోనికి అడుగుపెట్టినటువంటి వారు అదే విధముగా ఎన్నో సంవత్సరాలుగా మన యొక్క విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు మనందరము కూడా మొట్టమొదటగా జ్ఞాపకం చేసుకోవలసిన విషయము, ఈ ప్రశ్న ద్వారానే మన యొక్క క్రైస్తవ జీవన విధానము మతము కూడా ప్రారంభమవుతూ ఉంటుంది. ఏమిటంటే, నేను ఎవరని మీరు భావించుచున్నారు? యేసు గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటం ఒక విషయం అయితే, నా జీవితంలో యేసు ఎవరు అనేది పూర్తిగా వేరొక విషయము. పేతురు సమాధానం మనము ఆలోచన చేసినట్లయితే, నీవు సజీవుడువగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని తన యొక్క విశ్వాసాన్ని తెలియజేస్తున్నారు. ఇది ఒక వ్యక్తిగత విశ్వాస ప్రకటన మాత్రమే కాకుండా దానిలో ఇంకా నిగూఢమైనటువంటి సత్యాన్ని మనం ఆలోచింపచేస్తే, నీవు క్రీస్తువు అంటే నా రక్షణకు నీవే కేంద్రం ప్రభువా అని ఒప్పుకోవటం. సజీవుడువైన దేవుని కుమారుడు అంటే నా జీవితానికి నీవే ప్రభువు అని ఆయన విశ్వాసాన్ని బహిర్గతం చేస్తున్నాడు. అయితే పేతురు చేసిన ఈ గొప్ప ప్రకటన తర్వాత కూడా అతడు వెంటనే యేసు శ్రమను అంగీకరించలేకపోయారు. దీని ద్వారా మనకు ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. సరైన విశ్వాసం కలిగి ఉండటం ఒకటి, ఆ విశ్వాసం ప్రకారం జీవించటం మరొకటి. మనము కూడా ప్రతి ఆదివారం విశ్వాస ప్రకటన చేస్తాం, కానీ మన జీవితాలలోని నిర్ణయాలు, సంబంధాలు ఇవన్నీ నిజంగా క్రీస్తు ప్రభువు అని చూపిస్తున్నాయా అని మనందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన హృదయములో క్రీస్తులోనే తన నిజమైన కేంద్రాన్ని కనుగొంటుంది. మన హృదయం క్రీస్తులోనే తన నిజమైన కేంద్రాన్ని కనుగొంటుంది. అలాగే 16వ బెనడిక్ట్ పోపు గారు తరచుగా ఈ యొక్క క్రైస్తవ జీవన విధానం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తారు. ఈ యొక్క క్రైస్తవత్వం అంటే ఒక సిద్ధాంతం లేదా నైతిక నియమాల సమూహారం మాత్రమే కాదు. నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను, అక్కడితో సరిపోదు. లేకపోతే మనము ఈ యొక్క ప్రమాణాలన్నీ కూడా మన జీవితంలో నిలుపుకొని జీవిస్తున్నాము, నేను దివ్య సంస్కరణ స్వీకరిస్తున్నాను అని అక్కడితో మన క్రైస్తవ జీవితము అక్కడితో ఆగిపోదు. కానీ ఒక వ్యక్తిని అనగా క్రీస్తును కలుసుకోవడంలోనే నిజమైన క్రైస్తవ జీవన విధానము ప్రారంభమవుతుంది. అదే విధముగా మన యొక్క విశ్వాస జీవితం బలపడుతుందని పరిశుద్ధ పోపు గారు చెప్పడం మనం చూస్తూ ఉంటాము. తాను రాసినటువంటి పుస్తకాల నుంచి మనం నేర్చుకోవచ్చు ఈ విషయాన్ని. అందువల్ల ఈరోజు మనము కేవలము యేసు ఎవరు అని కాకుండా నా జీవితంలో యేసుకు నిజంగా ఏ స్థానం ఉంది అని మనం ప్రశ్నించుకోవాలి. ఇది మొట్టమొదటి విషయము. రెండవదిగా, అధికారం అంటే ఆధిపత్యం కాదు, సేవకు అప్పగించబడిన తాళపు చెవి. ఈరోజు మనం చదివినటువంటి మొదటి పట్టణంలో యెషయా గ్రంథము 22వ అధ్యాయములో దేవుడు ఎలియాకీమునకు దావీదు ఇంటి తాళపు చెవిని అప్పగిస్తాడు. సువార్తలో యేసు పేతురునకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ప్రసాదిస్తాడు. ఈ 2 వాక్యాల మధ్య ఒక స్పష్టమైన సంబంధం ఉంది. ఏమిటంటే, తాళపు చెవి అనేది కేవలం అధికారం మాత్రమే కాదు, అప్పగించబడిన బాధ్యతకు చిహ్నం. ఎవరి చేతిలో తాళపు చెవి ఉంటుందో అతడు తలుపులను ఎలా ఉపయోగించాలో బాధ్యత వహించాలి. అందువల్ల దేవుడిచ్చిన అధికారము స్వప్రతిష్ఠ కోసము కాదు, కానీ ప్రజల మేలు కోసమని మనం గుర్తించాలి. క్రైస్తవ నాయకత్వం యొక్క అసలు ప్రమాణాన్ని యేసే స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మన సువార్త పట్టణంలో గ్రహించినట్లయితే మనము ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనంలో మనం చదువుతాము, మీలో ఎవడైనను గొప్పవాడు కాదలిచిన అతడు మీకు సేవకుడుగా ఉండవలేను. అదే విధముగా యోహాను సువార్తలో మనము 13వ అధ్యాయము 15వ వచనంలో కూడా చదువుతాము,
నేను చేసినట్లు మీరును చేయవలనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని. కాబట్టి సంఘములో, కుటుంబంలో, సమాజంలో మనకున్న ప్రతి అధికారము సేవ అధికారముగా మారాలి. తల్లిదండ్రుల యొక్క అధికారము పిల్లలను అణిచివేయడానికి కాదు, కానీ వారికి మంచి బంగారు భవిష్యత్తును ప్రసాదించడానికై మనం ప్రయత్నం చేయాలి. ఉపాధ్యాయుని జ్ఞాన విద్యార్థులకు అవకాశాలు కల్పించడానికి ఉండాలి. గురువుల యొక్క పరిచర్య ప్రజలను తన వైపు ఆకర్షించడానికి కాదు, కానీ క్రీస్తు వైపు నడిపించడానికి కావాలి. పోప్ ఫ్రాన్సిస్ గారు తన బోధనలో నాయకత్వం గురించి ఒక చక్కని మాట చెబుతారు. ప్రజల మధ్యన ఉండటము, వారి బాధలు మోసుకోవటము, వారికి సేవ చేయడం అనే దిశలో ఉండాలని పదే పదే ఆయన చెప్పిన ప్రతి మాటలో, లేకపోతే ఆయన చేసినటువంటి బోధనల ప్రకారము నాయకత్వం గురించి ఎప్పుడు మాట్లాడినా సరే ఈ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ప్రజలతో పాటు ఉండటము, ప్రజల యొక్క బాధను అర్థం చేసుకోవటము, వారికి సేవ చేయడం అనే విషయాల గురించి ఎక్కువగా బోధించేవాళ్ళు. ఇదే క్రీస్తు నాయకత్వం. పునీత పేతురు గారు కూడా తన మొదటి లేఖలో సంఘ నాయకులను ఉద్దేశించి ఒక చక్కటి మాట చెబుతూ ఉంటారు. పునీత పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖలో 5వ అధ్యాయము 2వ వచనమును మనం చదవచ్చు. మీ ఆధీనమందున్న దేవుని మందనకు కాపరులు కండు, ఆ ఇష్టముతో కాక దేవుని చిత్తమును అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడము. దుర్లభమైన ఆపేక్షతో కాక మనపూర్వకముగా దానిని కాయుడు అని చెబుతారు. కాబట్టి ఈరోజు మన చేతిలో ఉన్న తాళపు చెవులను పరిశీలించాలి. నా మాటలు తలుపులను తెరుస్తున్నాయా లేక మూస్తున్నాయా? నా అధికారం భయాన్ని కలిగిస్తుందా లేక భద్రతను ఇస్తుందా? నా నాయకత్వం ఇతరులను నాపై ఆధారపడేలా చేస్తున్నదా లేక క్రీస్తుపై ఆధారపడేలా చేస్తున్నదా? నిజమైన క్రైస్తవ అధికారం అంటే ఇతరులు మనకు బానిసలు చేయడం కాదు, కానీ వారిని దేవుని బిడ్డలుగా ఎదగడానికి సహాయపడటం. ఇది రెండవ విషయం. మూడవ విషయమై ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనము. నేను మీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నువ్వు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడను. భూలోకమందు నువ్వు దేనిని విప్పుదవో అది పరలోకమందును విప్పబడును. ఈ వాక్యాన్ని మనము కేవలము పరిపాలన అధికారంగా చూసినట్లయితే మనకు లోతైన అర్థం కాదు. బంధించటము, విప్పడం అనే భాషలో క్షమ, సత్యం, సంఘ నిర్మాణము, పాపము నుండి విముక్తి వంటి లోతైన ఆధ్యాత్మిక అర్థాలు కలిగి ఉన్నాయి. మన జీవితంలో మనం ఎన్నో విధాలుగా ఇతరులను బంధిస్తాం. ఒకరి గత తప్పును పదే పదే గుర్తు చేయడము, నీవు ఎప్పటికీ మారవని తీర్పు చెప్పడము, పాతగాయను పట్టుకొని క్షమింపకపోవడము, ఇవన్నీ మన సంబంధాలను బంధిస్తాయి. కొన్నిసార్లు మన ఇతరులను మాత్రమే కాదు, మనల్ని మనమే బంధించుకుంటాం. కోపము, అసూయ, అపరాధం, భావము, ప్రతీకారము, గతపు బాధలు మన హృదయాన్ని బంధిస్తాయి. కానీ క్రీస్తు మనకు ఇచ్చిన తాళపు చెవి విప్పే తాళపు చెవి. యేసు చెప్పినటువంటి మాటలో మీరు ఒకరినొకరు క్షమించుకునండి. ఇదే విషయాన్ని పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖలో 3వ అధ్యాయం 19వ వచనం మనం చదవచ్చు. ఇదే ఆత్మలో జీవించమని పిలుస్తాడు. అదే విధముగా ఎవరైనా ఒక చెంప మీద కొట్టినప్పుడు మరొక చెంపను చూపమని ప్రభు చెబుతూ ఉన్నారు. లూకాసు వార్త 6వ అధ్యాయం 29వ వచనం. అదే విధముగా క్రీస్తు ప్రభు శిలువ మీద మరణించబోతున్న సమయంలో లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో కూడా తండ్రి వీరిని క్షమింపమని వారి కొరకు ప్రార్థిస్తున్నారు. ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రభు ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం. 2వ జాన్ పాల్ పోపు గారు స్వయంగా క్షమ మరియు ఇతరులను కలుపుకోవడము, ఇతరులతో మాట్లాడటము, ఇతరులను ప్రేమించటము అనేది క్రైస్తవ సాక్ష్యానికి కేంద్రంగా చూపించారు. క్షమించడం అనేది అన్యాయాన్ని సమర్థించటం కాదు. అన్యాయం మన హృదయాన్ని శాశ్వతముగా బంధించనివ్వకపోవడం. మనం క్షమించినప్పుడు గతాన్ని మార్చలేము, కానీ ఆ గతం మన భవిష్యత్తును నియంత్రించే శక్తిని కోల్పోతుంది. అందుకే ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, నా హృదయమును నేను ఎవరిని బంధించి ఉంచాను, ఎవరిని క్షమించాలి, ఎవరితో మాట్లాడాలి, నా మాటల ద్వారా ఎవరికి విముక్తిని ఇవ్వగలను. క్రీస్తు శిష్యుడు తలుపులు మూసే వ్యక్తి కాదు. సాధ్యమైనంత వరకు క్షమ, ప్రేమ, సత్యం ద్వారా తలుపులు తెరిచే వ్యక్తిగా మారాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురు చేతిలోని తాళపు చెవి మనలను ఒక ప్రశ్న అడుగుతుంది. మన చేతిలో దేవుడు ఉంచిన తాళపు చెవులను మనం ఎలా ఉపయోగిస్తున్నాము? మన అధికారముతో తలుపులు మూస్తున్నామా లేక క్రీస్తు వైపు తలుపులు తెరుస్తున్నామా? మన మాటలతో మనుషులను బంధిస్తున్నామా లేక క్షమ ద్వారా వారిని ఇప్పుతున్నామా? మన నాయకత్వము మన చుట్టూ గోడలు కడుతున్నామా లేక క్రీస్తు చుట్టూ ఒక సమాజాన్ని నిర్మిస్తున్నామా?
ఎందుకంటే క్రీస్తు మనకిచ్చిన తాళపు చెవి మన చేతిలో అధికారాన్ని పెంచడానికి కాదు, కానీ మన హృదయాన్ని సేవకు తెరవడానికి. నేను ఎవరని మీరు భావించున్నారు అని అన్న ప్రశ్న, యేసు అడిగిన ప్రశ్న, పేతురు ఇచ్చిన సమాధానం కేవలము విశ్వాస ప్రకటనగా ముగియలేదు. అది ఒక పరిచర్యగా, పిలుపుగా మారింది. అందుకే ఈరోజు మనము సమాధానము కూడా ఇలాగే ఉండాలి. ఏమిటంటే, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడువైన క్రీస్తువు. నీవిచ్చినటువంటి ఈ యొక్క తాళపు చెవులు, నీవిచ్చినటువంటి ఈ యొక్క బాధ్యత నా ప్రతిష్ట కోసం కాదు దేవా, కేవలము నీకు సేవ చేయటానికి, ఇతరులను ప్రేమించడానికి, ఇతరులను క్షమించడానికి మాత్రమే నేను ఉపయోగించుకోవడానికి నాకు గొప్ప వరాన్ని, అనుగ్రహాన్ని దయచేయమని ప్రార్థన చేయాలి. ఇది మూడో విషయం. నాలుగవదిగా, దేవుని రహస్యం ముందు వినయం. ఆయన నుండి, ఆయన ద్వారా, ఆయన కొరకే. రెండో పట్టణము మన మొత్తం ధ్యానానికి ఒక అందమైన ముగింపుగా మారుస్తుంది. పునీత పౌలు రోమిలికి రాసినటువంటి లేఖలో 9వ అధ్యాయము, 10వ అధ్యాయము, 11వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలలో పౌలు ఇశ్రాయేలుడు, అన్ని జనులు, దేవుని ఎన్నుక, కృప మరియు రక్షణ వంటి అత్యంత లోతైన విషయాలను పరిశీలించిన తర్వాత చివరికి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, పునీత పౌలు రోమిలికి రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము 33వ వచనం మనం చదవచ్చు. దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానం ఎంత గాఢమైనవి, ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును, ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును. పౌలు అన్ని విషయాలకు మానవ తర్కములో సమాధానం ఇవ్వకుండా దేవుని రహస్యం ముందు ఆశ్చర్యముతో నిలుస్తాడు. ఇది ఈరోజు మనకు అత్యంత అవసరమైన ఆధ్యాత్మిక గుణం, వినయం. విశ్వాసం అంటే దేవుని గురించి ప్రతిదీ అర్థం చేసుకోవడం కాదు. కొన్నిసార్లు విశ్వాసం అంటే, ప్రభువా నాకు అర్థం కావడం లేదు, కానీ నేను నిన్ను నమ్ముతున్నానని చెప్పగలగడం. మన ప్రార్థనలకు వెంటనే సమాధానం రాకపోవచ్చు, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలకు కారణం మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుని జ్ఞానం మన జ్ఞానాన్ని మించిపోయిందని అంగీకరించగలిగితే మనలో విశ్వాసము వృద్ధి చెందుతుంది. పునీత పౌలు గారు చెప్పినటువంటి మాటలో చాలా ఇష్టమైనటువంటి మాట, రోమిలికి రాసిన లేఖలో 11వ అధ్యాయము 36వ వచనము, ఏలైనా ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి అని చెబుతున్నారు. ఇది మన జీవితానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక స్తోత్రం. నా జీవితము ఆయన నుండి వచ్చినది, నా బలం ఆయన ద్వారా వస్తుంది, నా జీవితం చివరికి ఆయన కొరకే ఉండాలి. నా ప్రతిభ, నా పదవి, సంపద, సేవ ఇవన్నీ దేవుని వరాలే. కాబట్టి వాటిపై స్వామ్య గర్వం కాకుండా కృతజ్ఞతతో జీవించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం 3 దివ్య గ్రంథ పట్టణాలు కలిపి మన ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక మార్గాన్ని చూపుతున్నాయి. క్రీస్తును తెలుసుకోవడము, బాధ్యతలను స్వీకరించడము, ఇతరులను విముక్తులను చేయడము, చివరికి సమస్త మహిమను దేవునికి అర్పించడం. ఇదే ఒక స్తోత్రం. క్రీస్తుని తెలుసుకోవడము, బాధ్యతను స్వీకరించడము, ఇతరులను విముక్తులుగా చేయడము, చివరికి సమస్త మహిమను దేవునికే అర్పించడం. ప్రశ్న, నేను ఎవరని మీరు భావించున్నారు అనేది ఈరోజు మన ప్రతి ఒక్క హృదయంలో ప్రతిధ్వనించాలి. మన సమాధానం కేవలం మాటల్లో ఉండకూడదు. మన కుటుంబ జీవితము, మన సేవ, మన క్షమ, మన నాయకత్వము అన్నీ కూడా దేవునికి మహిమను చేకూర్చే విధముగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా ఈ మాటలు మనందరం చెబుదాము. ఈ వాక్యాన్ని, ఏలైనా ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి, ఆయనకే సదా స్తుతి వైభవములు. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.